సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. కొత్త వాళ్ళు వస్తున్నారు, సపోర్ట్ చేయండి. కొద్దిగా లైక్ అండ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? ఈ రోజు నేను ఈ రోజు మీ అందరికీ నేను మాట్లాడబోతున్నాను. అనాలిసిస్ వీడియో చెప్తాను, అనాలిసిస్ చేస్తాను. అనాలిసిస్ పెద్ద సేపు కాదు. కొంతమంది టెలిగ్రామ్ లో ఉన్నారు, వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా, అంటే కొత్తగా టెలిగ్రామ్ లో ఈ 100 రూపీస్ గ్రూప్ లో 200 రూపీస్ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఏదో ట్రేడ్లు చెప్పేస్తాను, ఆ ట్రేడ్ల వల్ల డబ్బులు వచ్చేస్తాయి, ఫుల్ డబ్బులు సక్సెస్ అలా కాదండి. నేను ఇక్కడ ముందే చెప్తున్నాను, నేను టెలిగ్రామ్ లో ఏ కాల్స్ ఇవ్వను. కాల్స్ అంటే పలానా బ్యాంక్ నిఫ్టీ 44,300 పుట్ బై చేయండి, లైక్ ఇలాంటి పుట్ ఒకటి బై చేయండి 71 రూపీస్ది, ఇలా కాల్స్ ఇవ్వను. నేను ఓన్లీ ఇచ్చేది వ్యూ మీద మీకు ట్రేడింగ్ చేసుకోవడం వస్తే మీరు ట్రేడింగ్ చేసుకోండి, లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవ్వద్దు మీరు. ఓకే, నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడట్లేదు, అందరికీ చెప్తున్నాను. నేను కాల్స్ ఇవ్వను. కాల్స్ అనేది ఫస్ట్ నుంచి లేదు. నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఎత్తకండి, కాల్స్ అనేవి ఎక్కడ ఉండవు. అందరూ నా వ్యూని బట్టి ట్రేడ్ చేస్తారు. నేను వ్యూలో చెప్పాను అనుకోండి మార్కెట్ పైకి వెళ్తుందని, దాన్ని బట్టి వాళ్ళు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా ట్రేడ్ చేయాలో కూడా ఈరోజు నేను చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ట్రేడింగ్ చేత కాకపోతే దయచేసి మీరు ట్రేడింగ్ లో కూడా ఉండొద్దు, వెళ్ళిపోండి మార్కెట్ నుంచి. నన్ను అనొద్దు ఫస్ట్ థింగ్. ఓకే, సో నేనైతే స్పెసిఫిక్ గా కాల్స్ ఎవరికి ఇవ్వను. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, చాలా మంది నార్మల్ గా కామెంట్స్ చేస్తారు. అన్ని కామెంట్స్ నేను సీరియస్ గా తీసుకోను, బట్ అప్పుడప్పుడు వచ్చే కామెంట్స్ కి రిప్లై ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే కొమ్ములు విరిగిపోతాయి ఒక్కొక్కడికి. ఇక్కడ చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎక్స్పైరీ రోజు ట్రేడింగ్, నేనేమంటాను, అనాలిసిస్ 100కి 100% రైట్ అన్నా, బట్ 90% నేను కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తాను. 90-80% కరెక్ట్ గా అనాలిసిస్ ఉంటుంది మంది. ఓకే, ఇంపార్టెంట్ అన్నాను అంటే అది ఇంపార్టెంటే, బాగా వినండి. నా వ్యూ ప్రకారం నాకు ఏదైనా ఒక లెవెల్ ఇంపార్టెంట్ అన్నానంటే అది ఇంపార్టెంటే. నిన్న అనాలిసిస్ వీడియోలో నేను ఏం చెప్పాను రండి, ఇది నిన్న అనాలిసిస్ వీడియో ప్లే చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు నేను ప్లే చేస్తాను, టైం కూడా చూపిస్తాను, ఎక్కడ నేను మిడ్ క్యాప్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పానో అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మిడ్ క్యాప్ నిఫ్టీకి రండి. ఇగో ఇక్కడ ఇది ఇది ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇప్పుడు నేను జూమ్ చేశాను చూడండి, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇక్కడ కనిపిస్తుందా? ఇగో మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ సెలక్షన్ 10,800. నిన్న వీడియోలో కూడా చెప్పాను. కావాలంటే ఇప్పటికీ ఎవరైనా నమ్మకపోతే వెళ్ళి ఒకసారి నిన్న వీడియో చూడండి. ఏమని చెప్పాను, దగ్గర ఎవరున్నారనేది చూడాలి. ఇప్పుడు ఐఏఎస్ ఉంటుంది, హై లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్ 10,800 లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్, కన్నేసి ఉంచండి. ఇదేది మిడ్ క్యాప్ నిఫ్టీ. కిందకి అలా రండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏం చెప్పాను, గ్యాప్ పిన్న గ్యాప్ అక్కడ అయ్యేసి ఉంచండి అని చెప్పాను. ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఓకే, తర్వాత ఇగో ఇది ఫిన్ నిఫ్టీ. రెసిస్టెన్స్ కాస్త ఇక్కడ చూడండి 20,200 లో ఏం చెప్పాను, లెవెల్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. లాజిక్, రేపు గ్యాప్ ఓపెన్ అయిందా, 20,200 లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాస్త స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్వర్ట్ అవ్వాలి. బాగా వినండి, 20,200 లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాస్త 20,200 లో సపోర్ట్ కింద మార్నింగ్ ఇంట్రాడేలో కన్వర్ట్ అవ్వాలి. ఈ కన్వర్ట్స్ ఎలాగవుతాయి సార్, ఏంటి సార్, కొత్త వాళ్ళకి మీకు అసలు ఏమీ తెలియకపోతే మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోండి రండి. ఇవి కన్వర్ట్ అవ్వడం, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడడం, ఇదంతా ఇన్ డెప్త్ సబ్జెక్ట్. మీరు ఇంకా స్టార్టింగ్, చాలా మంది స్టార్టింగ్ లో ఉన్నారు, మీకు ఇంకా చెప్తాను ఆగండి ప్రాసెస్ ఏమైంది అసలు యాక్చువల్గా. సో టార్గెట్ ఒకవేళ నేనేం చెప్పాను, ఒకవేళ అలా ఇడి సపోర్ట్ కింద కన్వర్ట్ అయితే టార్గెట్ అప్ సైడ్ ఇచ్చాను. ఇప్పుడు డౌన్ సైడ్ చెప్తాను చూడండి. ఇగో 20,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఎలా వస్తుంది అలానే వస్తుంది. 20,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ సేమ్ గ్యాప్, స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ అయినా ఈ లెవెల్ ద రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉన్న 20,000 దాకా వచ్చే లెవెల్ ఉంది. ఇది నిన్న నేను అనాలిసిస్ చెప్పిన అనాలిసిస్. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పడేద్దాం. టెలిగ్రామ్ లోకి రండి, మార్కెట్ గురించి తర్వాత చెప్తా. ఇగో మార్కెట్ ఇక్కడ చూడండి, ఈరోజు ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకే, కనబడుతుందా? బాగా అందరికీ కనబడుతుంది అనుకుంటా. 10,800 బాగా బాగా కళ్ళు పెద్ద చేసుకుని చూడండి. ఎవరైతే కామెంట్స్ టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తారో వాళ్ళు. ఇక్కడ నుంచి మార్కెట్ షార్ప్ గా ఫాలో అయింది. మీకు చేత కాకపోతే ట్రేడ్ తీసుకోవద్దు.
10,800 లో ఇంపార్టెంట్ లెవెల్ కన్నేసి ఉంచమన్నాను. కన్ను అంటే కళ్ళు వేసుకుని అలా చూడమనిలే. అక్కడ ఒక నెగిటివ్ క్యాండిల్ కనిపించిన ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అయినా మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది ఫస్ట్ థింగ్. సరే, ఒకవేళ మిడ్ క్యాప్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేయలేదు, నేనే చెప్పాను చేయలేదు, మార్నింగ్ 7 తర్వాత పర్ఫామ్ చేయలేదు, మీకు తెలియదు. ఫిన్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ 20,200 జరిగో 20,200 నేను ఏమైనా వేరే లెవెల్ ఇచ్చానా? 20,200 కదా ఇచ్చాను. ఏం చెప్పాను? దీని పైన ఓపెన్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్వర్ట్ అయితే మార్కెట్ వెళ్తుంది. బట్ మార్కెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్లియర్ కట్ గా ఏమి ఇచ్చాను? అప్పటికి 1.16 CR 61 CR కాల్ సైడ్ ఉంది. మార్కెట్ ఇక్కడ షార్ప్ రిజెక్షన్ తీసుకుంది. దాని అర్థం మార్కెట్ ఫాలో అవుతుందండి. మీరు ఎక్కడ పుట్టు బై చేసినా మీరు డబ్బులు సంపాదించుకోగలరు. లెవెల్స్ లో మీకు పాయింట్ ఇక్కడ మీకు అర్థం అవ్వలేదు. నేను ఒక లెవెల్ పెట్టానంటే ఆ లెవెల్ దగ్గర మీకు మీకు బేసిక్ ప్రైస్ యాక్షన్ మీకు వచ్చు కదా. నాకు అడుగుతున్నారు చాలా మంది మీకు వచ్చా లేదని. నాకు వచ్చు కాబట్టి నేను ట్రేడ్ చేసుకోగలుగుతున్నాను. మీకు ప్రైస్ యాక్షన్ రాకపోయినా తెలియకపోయినా సింపుల్ ఒక లెవెల్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్స్ వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కంటిన్యూ పైకి వచ్చి మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఉంది. ఇక్కడ నేను పుట్ ప్లాన్ చేయమన్నాను అంటే దాని అర్థం కంటిన్యూ ఇది గ్రీన్ క్యాండిల్స్ వెళ్ళిపోతుంటే పుట్ ప్లాన్ చేయమన్నాను కాదు. ఇక్కడ మీకు ఒక నెగిటివ్ సైన్ కనబడాలి. అంటే రెడ్ క్యాండిల్ వచ్చి దాని లో బ్రేక్ అవ్వాలి. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఏ నెగిటివ్ సైన్. అప్పుడు పుట్ ప్లాన్ చేయాలయ్యా పెద్దయ్యా. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? పుట్ ప్లాన్ చేయాలి. అంతే తప్ప కంటిన్యూ గ్రీన్ మార్కెట్ వెళ్ళిపోతుంటే నేను ఇక్కడ పుట్ ప్లాన్ చేయమన్నాను కదన్నా సార్, పుట్ ప్లాన్ చేయమన్నాను పుట్ బై చేసుకుని కూర్చోవడం కాదు. యూ హ్యావ్ టు ఫైండ్ ఏ నెగిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ ట్రేడ్. అంటే రివర్సల్ ప్యాటర్న్. లైక్ ఇక్కడ చూడండి హ్యామర్ ప్యాటర్న్ కనబడింది. ఈ సపోర్ట్ లో ఎవరైనా ట్రేడ్ చేస్తే ఈ హ్యామర్ లో జస్ట్ 3 క్యాండిల్లో ట్రేడ్ తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. పైకి వెళ్దు. ఎందుకంటే అప్పటికే ఓపెన్ ఇంట్రెస్ట్ 1.3 CR 1.4 CRకి వెళ్ళిపోయింది. సో మార్కెట్ ఫాలో అవుతుంది స్ట్రాంగ్ గా. ఐ హోప్ మీకు లెవెల్స్ లో ఎలా ట్రేడ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రండి, ఇంకొక పెద్ద ఆయన ఎంత పెద్ద ట్రేడర్ అంటే, నేను మిడ్ క్యాప్ నిఫ్టీ మార్నింగ్ నేను ఏం చెప్పాను అది కూడా చూపిస్తాను. ఏ స్ట్రైక్ ప్రైస్ ట్రేడ్ చేస్తున్నారు? ఓటీఎంలు ట్రేడ్ చేస్తున్నారండి. 6 రూపాయలు 7 రూపాయలు ఉన్న స్ట్రైక్ ప్రైజ్లు ట్రేడ్ చేస్తున్నారు. అందులో ప్రాఫిట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇయ్యా ఓటీఎంలు ముందే బాగా వినండి. ఎట్ ద మనీ, ఇన్ ద మనీ, ఓటీఎం. ఫస్ట్ ఆప్షన్ చైన్ ఏంటో తెలుసుకోండి. ఆప్షన్ చైన్ లో ఎట్ ద మనీ ఇదంతా ఇన్ ద మనీ, కలర్ లో ఉన్నదంతా ఇన్ ద మనీ. ఓకే, ఇది ఓటీఎంస్. ఎక్స్పైరీ రోజు ఓటీఎంలు చాలా ఫాస్ట్ గా డికే అవుతాయి స్వామి. ఓకే, 6 రూపాయలు 7 రూపాయలది నువ్వు ఇదేం 0 to హీరో కాదు. 6 రూపాయలు 7 రూపాయలది నువ్వు కొనేసి వదిలేస్తే పైకి వెళ్ళిపోవడానికి. 6 రూపాయలు 7 రూపాయలు వెంటనే 5 రూపాయలు 4 రూపాయలు ఫాస్ట్ గా డికే అవుతుంది. ఇక్కడ ఓటీఎంలు ఎప్పుడు జీరో అవడానికే చూస్తాయి. ఓకే, ఓటీఎం లో ఎప్పుడు మూమెంటం వస్తుంది అంటే మార్కెట్ 100 పాయింట్లు ట్రావెల్ చేస్తే, 100-200 పాయింట్లు ట్రావెల్ చేస్తే ఏదో 10 పాయింట్లు వెళ్ళడానికి కష్టపడుతుంది ఇది ఓటీఎం. బాగా వినండి. మీరు కావాలంటే ఎట్ ద మనీ మార్కెట్ చూడండి, ఎంత ఇన్ ద మనీలోకి వెళ్తే అంత బాగా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు 100 పాయింట్లు మార్కెట్ ట్రావెల్ చేసింది అనుకో, డీప్ ఇన్ ద మనీ 90 పాయింట్లు ట్రావెల్ చేస్తుంది. కొద్దిగా లోపల ఉందామని 80 పాయింట్లు ట్రావెల్ చేస్తుంది. ఈ కొద్ది 60 పాయింట్లు ట్రావెల్ చేస్తుంది. ఎట్ ద మనీ 50 నుంచి 40 పాయింట్లు ట్రావెల్ చేస్తుంది. 50-60 పాయింట్లు ట్రావెల్ చేస్తుంది. ఓటీఎంలు ఎంత 10-20 పాయింట్లు ట్రావెల్ చేస్తుంది. అంటే మార్కెట్ 100 పాయింట్లు ర్యాలీ ఇస్తే తప్ప నీకు 10-20 పాయింట్లు ట్రావెల్ జరగదు మార్కెట్ లో. అప్పుడు నీకు ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది? సో ఓటీఎంస్ ఎప్పుడు జీరో అయిపోతాయి. ఫస్ట్ ఇది తెలుసుకోండి, బేసిక్ థింగ్. ఓకే, ఆ మెసేజ్ చేసిన ఆయన అందరికీ చెప్తున్నా. ఇప్పుడు టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ లో నేను ట్రేడ్ ఎలా చెప్తుంటాను, ఎలా ట్రేడ్ చేయాలో ఈ రోజు మీకు క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఈ రోజు నండి మార్నింగ్ వచ్చా 10,750 అంటే 10,800 750 అదే రౌండ్ లెవెల్. ఇగో 10,800 ఇక్కడ చూడండి. ఇగో 10,800 మార్కెట్ మార్నింగ్ ఇక్కడ నుంచి షార్ప్ వచ్చింది. 10,750లో నేను ఏం చూసాను మార్నింగ్ రాగానే? మై వ్యూ అప్ సైడ్. బాగా వినండి, మై వ్యూ అప్ సైడ్. ఎందుకు అప్ సైడ్? బోత్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి, బోత్ ఆర్ 4.1 CR 3.64 CR. మేజర్ గా నార్మల్ గా చూస్తే కాల్ సైడ్ ఎక్కువ నార్మల్ గా చూస్తే. బట్ నాకు మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. 4.1 CR కి 3.64 CR కి జస్ట్ ఒక 40-50 lakhs తేడా అంతే. సో ఆ ల్యాక్స్ లో తేడా ఉంటే ఏం జరగదు. 1 CR తేడా ఉంటే అప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ గా పడడం కానీ స్ట్రాంగ్ గా వెళ్ళడం కానీ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇక్కడ? మై వ్యూ అప్ సైడ్. ఎందుకు అప్ సైడ్? ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూసారా, దీన్ని చూసుకొని నేను చెప్పా. ఓకే, ఇది కొంతసేపు ఉందనుకో, పుట్ సైడ్ ఒకవేళ పెరిగితే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ వెళ్తుంది అని. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్ అప్ వెళ్తుంది కదా అన్నానని ఇక్కడ వెంటనే కాల్ బై చేయమని కాదు దాని అర్థం. ఇక్కడ మీరు నెగిటివ్ అంటే లైక్ ఇప్పుడు మార్కెట్ పడుతుందా,
ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు ఒక ప్రైజ్ యాక్షన్ లో మీకు ఒక హ్యామర్ క్యాండిల్ కానీ లేదా హైయర్ హై బ్రేక్ అవడం కానీ అది జరిగితే అప్పుడు మీరు ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలి. అంటిల్ అన్లెస్ మీరు కాల్ ఆప్షన్ ఎలా ప్లాన్ చేస్తారు ఇక్కడ? సరే, ఒకవేళ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు అనుకో, డన్ అయిపోయింది. ఇక్కడ నేను వాయిస్ మెసేజ్ అదే చెప్పాను. ఓకే, ట్రాప్ చేస్తుంది ఇక్కడ కింద చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ కింద సైడ్ వస్తుందో నేను ట్రాప్ చేస్తుంది, డోంట్ ట్రేడ్ ఎనీ పిఈ సైడ్. ఇక్కడ ఏం చెప్పాను మార్నింగ్, ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇక్కడ ఈ పొజిషన్ లో క్యాప్ నిఫ్టీలో ఇక్కడ ఈ పొజిషన్ లో ఇక్కడ ట్రాప్ చేస్తుంది. ఎవరు పిఈ సైడ్ పొజిషన్స్ తీసుకోకుండా వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ వెయిట్ ఫర్, ఇక్కడ నేను ఏం చెప్పాను, పిఈ సైడ్ తీసుకోదంటే దాని అర్థం ఏంటి, కాల్ సైడ్ తీసుకోమన్నా. అసలు అక్కడ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ అని అడిగా. పిఈ సైడ్ అయితే తీసుకోకండి, వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. పిఈ సైడ్ కోసం వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ అని చెప్పా. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఇక్కడ కంటిన్యూ రెడ్ క్యాండిల్స్ వస్తుంటే ఎవరైనా కాల్ ఎలా బై చేస్తారండి? సింపుల్ లాజిక్, మీ హై బ్రేక్ అయితే తప్ప మీరు కాల్ బై చేయకూడదు. సో సరే వదిలేసండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10,724 ఈ లెవెల్ కింద మార్కెట్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే, ఓకే బాగా 10,724 మార్కెట్ కింద క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు యూ కెన్ గో విత్ ద పుట్ సైడ్ అని క్లియర్ కట్ వాయిస్ మెసేజ్లు చెప్పాను, ఇది చెప్పాను. ఇక్కడ చూడండి పిఈ సైడ్ ట్రాప్ అని కూడా చెప్పాను. ఎందుకంటే దాని కింద బ్రేక్ అవ్వట్లేదు, దాని పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ చాలాసేపు టైం ఇక్కడ స్పెండ్ చేసింది, బ్రేక్ అవ్వలే. ఆ తర్వాత నేను వచ్చి ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ మేజర్ డిఫరెన్స్ ఉంది. ఎందుకు? 6.366 CR కాల్ సైడ్, 4.28 CR. పోనీ ఇప్పుడు నేను ఇందాక పుట్ సైడ్ అని చెప్పాను కదా, పుట్ సైడ్ అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగకపోయి ఉంటే మీరు ఎలా సార్ పైకి వెళ్తుంది అని చెప్పారు, పుట్ సైడ్ అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగట్లేదు కదా అని మీరు క్వశ్చన్ చేసినా నేను సైలెంట్గా ఉంటా. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇద్దరు ఫైట్ అవుతూ లాస్ట్కి ఎవరు గెలిచారు? కాల్ సైడ్ గెలిచింది. ఇక్కడ ఎప్పుడైతే కాల్ సైడ్ గెలిచిందో 6 CR అంటే 6.33 CR అంటే 1 CR మేజర్ డిఫరెన్స్ ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే కాల్ సైడ్ 1 CR మేజర్ డిఫరెన్స్ వచ్చిందో, పుట్ సైడ్ తగ్గిపోయిందో మార్కెట్ పైకి వెళ్లకుండా, అప్పుడు నేను చెప్పాను మార్కెట్ ఫాలో అవుతుంది, చాలా డిఫరెన్స్ వచ్చిందని. లో బ్రేక్ అయింది, క్రాస్ కూడా అయింది. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకే, అదే విధంగా ఇప్పుడు రండి, ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీలో చాలా మంది ట్రేడ్ చేసి అవ్వలేకపోయింది అనుకున్నారు. డోంట్ ట్రేడ్ ఫర్ ప్రాఫిట్ ఇది అయిపోయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఒక లెవెల్ ఇచ్చా చూడండి. బ్యాంక్ నిఫ్టీ దీనికి కూడా ఎవరో ఆయన మెసేజ్ చేశారు, కామెంట్స్ కూడా చేశారు. ఇక్కడ నేను క్లియర్ కట్ ఏం చెప్పాను, 45,350. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కిందకి రండి, ఇది 45,350. బాగా జూమ్ చేసి కళ్ళు పెద్ద వేసుకుని చూడండి, ఎవరెవరు మెసేజ్ చేశారు. 45,350, 45,300 ఈ మధ్యలో పెట్టాయి. 45,350, 45,300, 350, 300 ఈ మధ్యలో ఇక్కడ. దిస్ ఈస్ ద క్యాండిల్. ఓకే, 45,350, 45,300 ఇది క్యాండిల్. నెక్స్ట్ 45,150, 45,150, 45,150 ఈ లో, దీని హై ఈ లో, ఇలా పెట్టుకున్నాం. ఓకే, ఇది నేను ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ లెవెల్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నేను క్లియర్ కట్ ఇక్కడ మెన్షన్ ఏం చేశాను, 45,350 పైన క్లోజింగ్ ఇస్తే, బాగా వినండి, బ్రేక్ అవడం ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, బ్రేక్ కిందకి వచ్చేస్తుంది, అది ట్రాప్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. ట్రాప్లు ఎన్నిసార్లు అవుతారు? క్లోజింగ్ ఒక్క 5 minutes క్యాండిల్ ఒక్కటి దీనిపైన క్లోజింగ్ ఇచ్చినా దెన్ మార్కెట్ విల్ గో అప్ సైడ్. అదే విధంగా పుట్ సైడ్ 5 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇచ్చినా మార్కెట్ విల్ గో డౌన్ సైడ్. సింపుల్ లాజిక్. ఎప్పుడైనా ఒక లెవెల్స్ మీద క్లోజింగ్ పైన పనిచేయండి. లెవెల్ ఇచ్చామంటే లెవెల్ బ్రేక్ కాదు, క్లోజింగ్. ఇప్పుడు ఇది 15 minutes, మీరు అదే 5 minutes లోకి రండి. ఇప్పుడు ఇది లెవెల్. సో ఈ లెవెల్ పైన నాకు క్లోజింగ్ రాలేదు, నేను తీసుకోలేదు కూడా, ఎందుకంటే క్యాండిల్ షార్ప్ గా పైకి వచ్చింది, ఇక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ థింగ్, నేను పదే కొన్ని 100 సార్లు చెప్పా, ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా పెద్ద గేమ్ ప్లే చేస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు చూడడం వచ్చిందా, మీకు అర్థమైపోద్ది అని. ఈ టైంలో ఇక్కడ ఏదైతే బయింగ్ సైడ్ వచ్చిందో, ఈ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ 1.90 CR దగ్గరికి వెళ్ళిపోయింది. సో సింపుల్ గా మార్కెట్ ఫాలో అయినప్పుడు ఏం చేస్తారు, పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు అనమాట. సింపుల్ లాజిక్, పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుని పుట్ సైడ్ ప్రాఫిట్. ఇప్పుడు పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోమని ఎంతవరకు అంటే, మీరు రిస్క్ రివార్డ్ ఇక్కడ మీరు స్టాప్ లెస్ పెట్టారంటే ఇక్కడ 1:1, 1:2 రిస్క్ రివార్డ్, లేదా మచ్ ఇనఫ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఇది బేసిక్ థింగ్, బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ లెవెల్స్ మీద ట్రేడ్ చేయడం అనమాట. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి చాలా మంది ట్రేడ్ చేస్తారండి నా అనాలిసిస్ చూసి.
మీకు రాలేదు అంటే మీకు ఇంకా ఏమీ తెలియట్లేదు అని అర్థం, అంతే తేడా. వాళ్ళకి మీకున్న తేడా మీకు ఇంకేం తెలియలేదు. నేను 15 మినిట్స్ ఎందుకు టైం ఫ్రేమ్ పెడతాను తెలుసా? ఇలా ఫేక్ బ్రేక్అవుట్ల కన్నా క్లారిటీ వస్తుంది. ఫేక్ బ్రేక్అవుటా, జెన్యున్ బ్రేక్అవుటా, మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందని. ఓకే, ప్రీవియస్ నేను ఎందుకు ఇక్కడ ఈ లెవెల్ ఇచ్చాను అంటే, ఈ ప్రీవియస్ ఇగో ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిందా, ఎగ్జాక్ట్ ఈ లెవెల్ నాకు డౌటే. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుందా, బ్రేక్ అవుతుందా, పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అని. 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, దాని నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేయండి. దాని హై బ్రేక్ అయినంత వరకు సిఈ ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే అది కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్ నెక్స్ట్ క్యాండిలే చెప్తుంది పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది. నెక్స్ట్ క్యాండిల్ దాని లోలో ఉన్నది అనుకో, దాని అర్థం మార్కెట్ ఇక్కడ ఫాల్స్ ఇది మళ్ళీ కిందకే వస్తుందని. ఇవన్నీ చాలా చిన్న థింగ్స్. ఇవన్నీ చాలా చిన్న థింగ్స్. ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోండి. నేను అదే చెప్తాను. నా దగ్గరే నేర్చుకోవాలని ఎప్పుడు నేను చెప్పలేదు. నా దగ్గర నేనేం అడగలేదు మీకు రమ్మని చెప్పమని. మీరు నా కంటెంట్ నచ్చి వచ్చారు. సో ఫస్ట్ థింగ్ ఒక విషయం చెప్తాను, ఇప్పుడే కాదు, కంటెంట్ మీరు ప్రీవియస్ ఒకసారి వెళ్ళి వీడియోస్ అన్నిట్లో మా బేసిక్ అనాలిసిస్ వీడియోస్ కాకుండా మార్కెట్ రిలేటెడ్ ఉండే కంటెంట్ చూడండి, సబ్జెక్ట్ చూడండి. నేను మోస్ట్లీ అనాలిసిస్ పెడుతున్నాను, డైలీ వీడియో ఉంటుంది. అది కాకుండా సబ్జెక్ట్ అంటే లైక్ మీకు అలా రిస్క్ మేనేజ్మెంట్ మెథడ్ కానీ, స్మార్ట్ మనీ కాన్సెప్ట్లు కానీ, లేదంటే ఎఫ్ఎఫ్ఐడిఏ డేటా కానీ, రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ కానీ, సిబి న్యూ రూల్స్ కానీ, లేకపోతే సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇగో జీరో టు హీరో ఫిన్, ఈ కాన్సెప్ట్ రిలేటెడ్, యాప్ రిలేటెడ్ కానీ, ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా డైలీ అనాలిసిస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మీరు వెళ్ళి సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు ఎత్తకండి. ట్రాఫిక్ లైట్ సిగ్నల్ కానీ, బుల్ మార్కెట్ కానీ, లేకపోతే ట్రేడింగ్ సైకాలజీ కానీ, ఓకే, తర్వాత ఆప్షన్ ట్రేడింగ్, ఎఫ్ఎఫ్ఐడిఏ డేటా, రియల్ డేటా, ఓకే. నేను చేసిన కంటెంట్, నేను చేసిన టూల్స్ కంటెంట్ కానీ, నేను చేసిన సబ్జెక్ట్ కానీ మీకు దొరికితే నేను నిజం చెప్తున్నా, అరే యూట్యూబ్లో నాలాగా ఇంకోటి చేస్తున్నాడని చెప్పడానికి. ఆప్షన్ చైన్ ఫైండ్, ఆప్షన్ చైన్ రీడింగ్, ఆప్షన్ చైన్ నుంచి డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయొచ్చు కానీ ఇవన్నీ ఎవరు చెప్పరండి. ఒక్కసారి వెళ్ళి మీరు చూడండి, చూడండి. ప్రీవియస్లో ఇంకా బోల్డ్ పాత వీడియోలో బోల్డ్ ఉంది స్టఫ్, నేను చెప్పేసింది ఆల్రెడీ, చెప్పి వదిలేసింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ నేను కవర్ చేస్తా. మళ్ళీ ఓల్డ్ అంతా 1 year అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు పైన స్టార్టింగ్ మళ్ళీ ఎవ్రీ సండే నేను మళ్ళీ కవర్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే 1 year బ్యాక్ అయిపోయినవి చూస్తారో చూడరు, మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ చెప్పడం ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, అది పెద్ద మ్యాటర్ కాదు. సో ఎప్పుడైనా లెవెల్స్ మీద ట్రేడ్ చేయడం అది దయచేసి అర్థం చేసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. సో రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రేపు మార్కెట్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ లెవెల్కి రండి. ఓకే, సో ఫిన్ నిఫ్టీలో మార్కెట్, ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ వద్దాం. ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఫిన్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైస్, ఇది వీక్లీ. ఇంట్రాడే పైన ఉంటుంది, ఇంట్రాడే పైన చూడండి. ఫిన్ నిఫ్టీలో 2.91 CR, 1.16 CR. మేజర్ డిఫరెన్స్ అంతా 2.51 దగ్గర, అంటే 1 crore 50-60 lakhs దగ్గర డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 1990 ఉంది కదా, ప్రెసెంట్ మీరు చూస్తే మీరు నార్మల్ గా వీక్లీ పొజిషన్స్ సపోర్ట్ ఎక్కడ ఉంది, 19,700 దగ్గర ఉంది. ఎక్కడ ఉంది, 19,700. అది కూడా చూడండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్ ఏ మేజర్ సపోర్ట్. 19,700 ఉంది కదా సార్, మీరు ఉంది అన్నారని కాదు. నా మాట వినండి. ప్రజెంట్ మనకు కనబడుతుంది 19,700. రేపు పొద్దున్న అది 19,700 దగ్గరే పెరగాలని లేదు, ఇక్కడే పెరిగిపోవచ్చు లేదా పడిపోవచ్చు. 19,000 ఏదైనా జరగవచ్చు ఇంట్రాడేలో, అంటే మార్కెట్ ఇంకా బీరిష్ ఉంటే. బట్ 19,700 కన్నా ముందు మార్కెట్లో మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఏ లెవెల్? ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్. ఏ లెవెల్ అంటే 19,000 ఇది. ఓకే, ఈ లెవెల్, ఈ లెవెల్ ఇదంతా 19,985, 19,850. ఈ లెవెల్ నుంచి 19,700 ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. పైన 22,000. బట్ పైన ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది, దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 20,000, 20,150, 20. ఈ లెవెల్ పైన మళ్ళీ 1000 ఈ లెవెల్. ఓకే, లాజిక్ ఏమైపోతుందో వినండి. ఈ లెవెల్ పైన ఇవన్నీ రెసిస్టెన్స్ లో అయిపోతున్నాయి. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ ఇన్ని లెవెల్స్ ఇచ్చారో ఏంటి సార్ అంటే, సింపుల్ లాజిక్, ఇవన్నీ ఒకే రెసిస్టెన్స్ లు. ఓకే, ఇది ఇంపార్టెంట్ లెవెల్ 19,850. ఇది ఇంపార్టెంట్ లెవెల్. ప్రీవియస్ సపోర్ట్ ఉంది.
19,700 ఇది సపోర్ట్. నా వ్యూ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, బాగా వినండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయితే 20,000 సైకలాజికల్ గా రౌండ్ లెవెల్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. 20,000 మీద కన్నేసి ఉంచండి. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవ్వడానికి అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, బ్రేక్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇక్కడే సపోర్ట్ తీసుకొని ఆగిపోయింది. గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ గా నడితే 20,000 మీద కన్నేసి ఉంచండి. ఎప్పుడు తెలుసా మీరు 20,000 లో బయింగ్ కూర్చుంటారు, మళ్ళీ 20,000 పైన మార్కెట్ టైం స్పెండ్ చేసి దాని హై బ్రేక్ అయితే మీరు కాల్ ప్లాన్ చేయండి. టైం స్పెండ్ చేసి లైక్ ఇలా టైం స్పెండ్ చేసి దాని హై బ్రేక్ అయితే కాల్ ప్లాన్ చేయండి. లేదు అంటే వెయిట్ చేయండి. ఇక్కడ మార్కెట్ టైం స్పెండ్ చేస్తుంది. మార్కెట్ అప్పుడు ఫ్లాట్ ఇన్నా ఇక్కడ టైం స్పెండ్ చేసి మార్కెట్ కిందకు వచ్చినా ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉన్నట్టు. ఇక్కడ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీకు ఒక ప్రైస్ యాక్షన్ లో క్యాండిల్ కనిపిస్తే అప్పుడు మీరు కాల్ ప్లాన్ చేయండి తప్ప ఇక్కడ కాల్ ప్లాన్ చేయొద్దు. ఓకే, 20,000 దగ్గర కన్నేసి ఉంచండి. ఒకవేళ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ గానీ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,850 ఈ లెవెల్, ఈ లో, ఈ రోజు లో క్రాస్ అవ్వాలి. ఈ లో క్రాస్ అయితే తప్ప 19,700 టార్గెట్ పెట్టుకోలేము. ఓకే, ఈ లో బ్రేక్ అవ్వాలి, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లేదు అంటే ఇంకొక సింపుల్ లాజిక్, ఫిన్ నిఫ్టీ ఏమవుతుంది, రేంజ్ మార్కెట్ అయిపోద్ది. అంటే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉన్న మార్కెట్ రేంజ్ లో అయిపోద్ది. ఎందుకంటే ఎక్స్పైరీ, దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టే అవుతుంది. బ్యాంక్ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఏమైంది, మిడ్ క్యాప్ నిఫ్టీ మొత్తం జోన్ లోనే ట్రేడ్ లాస్ట్ లో ఏదో పడినట్టు పడింది. బట్ మిగతా సెక్టర్లన్నీ బాగానే పడ్డాయి, చూసారా, మిగతావన్నీ బాగానే పడ్డాయి. వై మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది, బికాస్ దాని ఎక్స్పైరీ అది సైడ్ వేస్, అంటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. రేంజ్ లో ట్రేడ్ అవడం అంటే రెండు వైపులో డీకే అవుతుంది. సో దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు అవుతుంది. కాబట్టి ఎక్స్పైరీ రోజు మీరు ఫిన్ నిఫ్టీలో పెద్ద పెద్ద మూమెంటం ఎక్స్పెక్ట్ చేయకూడదు. రేంజ్ మార్కెట్ ఉండే ఛాన్స్లు ఎక్కువ. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్. వీక్లీ టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ టైం లో 14. ఓకే, ఇక్కడ మీకు ఏం కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీలో? 13, 14. బ్యాంక్ నిఫ్టీలో మీకు ఏం కనబడుతుంది? 4.33 సిఆర్ కాల్ సైడ్, 2.6 సిఆర్ పుట్ సైడ్ ఉంది. బట్ నాకు అడిగితే పెద్దగా రెసిస్టెన్స్ 45,000, ఎగ్జాంపుల్ రౌండ్ లెవెల్ 45,000 వేసుకోండి. 45,000 ప్రజెంట్ ఇదే, ఎందుకంటే ఇదే రెసిస్టెన్స్ 45,000 ప్రీవియస్ సపోర్ట్ కింద ఉంది, ఇప్పుడు రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయ్యింది. 45,000. ఓకే, 45,000 ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్. ఓకే, 45,000 అన్నాను కదండి, 45,000 లెవెల్ అనకండి, ఇట్ ఈస్ ఎ జోన్. కొన్ని 100 సార్లు చెప్పా జోన్లు ఉంటాయని. 45,000 సపోర్ట్లు ఎక్కడ లేవు, నేను సపోర్ట్లు ఎక్కడ వేసుకోవట్లే. ఓకే, ఎక్కడ లేవు, నేను వేసుకోవట్లేదు. బట్ నా వ్యూ ప్రకారం నేను ఎలా పెట్టుకుంటానంటే సపోర్ట్, నా ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ సపోర్ట్ ఇది ఈ కింద, లైక్ నెక్స్ట్ వస్తే ఇంక ఈ కిందకే రావాలి. ఓకే, మేజర్ సపోర్ట్లు నేను మేజర్గా ఇదే సపోర్ట్ నేను చెప్పను, ఎందుకంటే పెద్దగా సపోర్ట్లు ఎక్కడా లేవు. 44,510 ఎంత? 44,510 ఈ కింద ప్రీవియస్ సపోర్ట్ ఉంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్కడుంది? 45,000 దగ్గర ఉంది. 45,000 దగ్గర ఒక జోన్ ఉంది. ఓకే, రేపు మార్కెట్ కానీ 45,000 పైన టైం స్పెండ్ చేయడం మొదలెట్టి, దెన్ ఇప్పుడు టైం స్పెండ్ అంటే ఫస్ట్ ఒక క్యాండిల్ పైకి వెళ్ళి దెన్ మార్కెట్ కిందకి వచ్చి టైం స్పెండ్ చేసి దెన్ వెళ్తా చూడు, ఈ హై బ్రేక్ అయితే దెన్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. అప్పుడు మీకు కనీసం 45,500 దాకా వస్తుంది, అంటే ఈ హై వరకైనా వస్తుంది. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ స్టాప్ లెస్లు ఉంటాయి కాబట్టి పరిగెడుతుంది, కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది మూమెంట్. ఇప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేసి దాని హై బ్రేక్ అయితేనే, ఒకవేళ ఫ్లాట్ కానీ గ్యాప్ పీడ్ కానీ మార్కెట్ కానీ షార్ప్గా డౌన్ సైడ్ రావడం మొదలెట్టిందా, మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు? ఎక్స్పీరియన్స్ వస్తుంది కొద్ది ఫస్ట్ 15 minutes క్యాండిల్ లో బ్రేక్ అయితేనే మీరు ఇక్కడ పుట్ సైడ్ దూరిపోవచ్చు. బట్ నేను అది ఎవరికి రిఫర్ చెయ్యను, బాగా వినండి, అది ఎవరికి నేను రిఫర్ చేయట్లే, ఎందుకంటే ఇక్కడ దిగిపోండి. అలా చెయ్యాలి అంటే ముందు మీరు పుట్ సైడ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి. ఇంట్రాడేలో మార్నింగ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి అప్పుడు ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్, 15 minutes క్యాండిల్ లో బ్రేక్ అయితే దూరాలి. ఓకే, బట్ నేనేం చేస్తాను, ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ షార్ప్గా కిందకి వస్తే ఈ లో బ్రేక్ అయ్యే వరకు మీరు కొత్తగా ఏం ప్లాన్ చేయొద్దు. ఈ లో ఆర్ ఇంకా సార్ లో అంటే బాగా లెంత్ ఎక్కువైపోతుంది కదా, ప్రీవియస్ డే క్లోజింగ్ క్యాండిల్ ఉందా దాని లో బ్రేక్ అయితే దెన్ మీరు 45,010 వరకు 44,500
అండ్ 10 ఈ రేంజ్ వరకు ప్లాన్ చేయొచ్చు. ఇది మేజర్ సపోర్ట్ కాదు, బట్ ప్రీవియస్ సపోర్ట్ ఉంది కాబట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. అప్పటికప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇంట్రాడేలో లైవ్ లో నేను టెలిగ్రామ్ లో మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో ఉంటది. ఈ జాయిన్ బటన్ కాదు, వీడియో ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ చేశారా, కిందకి వెళ్ళండి, ఇది కామెంట్స్ లో లింక్ ఉంటుంది. ఓకే, మీరు జాయిన్ అవ్వాలి, మీకు అర్థం అవుతుంది, మీరు చేసుకోగలరంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వద్దు. ఓకే, ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మన A to Z కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అక్కడ కంప్లీట్ ఆల్గా ఉంది, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం అంతా అక్కడ నేర్పించాను, మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ఉంది పొజిషన్స్ చూద్దామంటే, బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ఉంది, సెల్ ఆఫ్ కనబడుతుంది. ఫిన్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు చూసారు, ఫిన్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ సెల్ ఆఫ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైంది, షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్, ఇగో షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. బట్ షార్ట్ బిల్డప్ మార్నింగ్ బిగ్ ప్లేయర్ దూరిపోయాడు 10-15K. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ షార్ట్ బిల్డప్ ఓకే, ఇది బిగ్ ప్లేయర్ క్వాంటిటీ ఫిన్ నిఫ్టీలో. సో షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ బిగ్ ప్లేయర్ దూరాడు 1:15కి, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్. 1:15కి బిగ్ ప్లేయర్ దూరాడు కదా, 1:15కి మీకు ఫిన్ నిఫ్టీ చూపిస్తాను చూడండి, మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసి. షాక్ అవుతారు, నిజమే అన్న అంటారు. ఇగో 1:15కి 115 క్యాండిల్, ఇక్కడ ఈ క్యాండిల్ లో బిగ్ ప్లేయర్ దూరాడు 15. సో 12:15, 13:15, 12:15, 13:15 ఇక్కడే బిగ్ ప్లేయర్ 15, 1990 లాస్ట్ 41, 1990 ఇగో ఈ క్యాండిల్లోనే 1990 దీని లోలో మళ్ళీ బిగ్ ప్లేయర్ దూరాడు, షార్ప్ గా ఫాల్ వచ్చింది ఇక్కడ ఈ ప్లేస్ లో, ఈ క్యాండిల్లో మళ్ళీ హ్యూజ్ క్వాంటిటీ దూరింది ఈ క్యాండిల్లో. ఓకే, అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగా. ఇప్పుడు మార్కెట్ లో మీరు ఇక్కడ నుంచి సెల్లింగ్ లో కూర్చున్నారు అనుకోండి, మార్కెట్ పడుతున్న కొద్దీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అని భయం ఉండదు. ఇలాగ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజింగ్ ఓపెన్ ఇంత పెద్దగా వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, మార్కెట్ ఇంకా పడుతుంది అని. పడింది, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రీవియస్ డే సపోర్ట్, లేదా మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయిపోతుంది, టైం స్పెండ్ చేసింది, బట్ మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. ఓకే, కొద్దిగా నేర్చుకోవడం కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు కానీ చాలా ఈజీ అండి మార్కెట్. ఓకేనా, ఇంకా A to Z ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మెసేజ్ చేయండి వాట్సాప్కి 70014575. ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మా టీం మీకు రెస్పాండ్ అయితే అవుతారు. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఒకేలాగా వీడియో చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.